నల్గొండ కేంద్ర లైబ్రరీ అభివృద్ధికి జిల్లా కలెక్టర్గా తన వంతు సహకారం అందిస్తానని జిల్లా కలెక్టర్ ఈలా త్రిపాఠి అన్నారు. గ్రూప్ 3 పరీక్షలకు హాజరు కానున్న అభ్యర్థులు జాగ్రత్తగా పరీక్షలు రాసి ఉద్యోగాలు పొందాలని అన్నారు. గురువారం ఆమె నల్గొండ జిల్లా కేంద్రంలోని కేంద్ర గ్రంథాలయంలో ఈ నెల 14 నుండి 20 వరకు జరగనున్న జిల్లా గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా జాతీయ పతాకాన్ని ఎగురవేసి ప్రారంభించారు. అనంతరం పోటీ పరీక్షలకు హాజరవుతున్న అభ్యర్థులను ఉద్దేశించి ఆమె మాట్లాడారు. ముఖ్యంగా ఈ నెల 17, 18 తేదీల్లో జరగనున్న గ్రూప్ 3 పరీక్షలకు హాజరు కానున్న అభ్యర్థులు జాగ్రత్తగా పరీక్షలు రాసి ఉద్యోగాలు పొందాలని అన్నారు. నిర్దేశించిన సమయం కంటే ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని, గ్రూప్ 3 పరీక్షలను దృష్టిలో ఉంచుకుని అభ్యర్థుల కోసం బస్సుల సంఖ్యను పెంచుతున్నట్లు ఆమె తెలిపారు. అభ్యర్థులు ఓఎంఆర్ షీట్ జాగ్రత్తగా నింపాలని, ముందే మాదిరి పరీక్ష రాయాలని, అలాగే ఓఎంఆర్ షీట్లో వృత్తాలను 75% పైగా నలుపుగా చెయ్యాలని, అన్ని ప్రశ్నలకు జవాబులు రాయాలని, 1-2 సార్లు ఆలోచించి జవాబు పెట్టాలని సూచించారు. పరీక్షా కేంద్రానికి ఎలాంటి చీటీలు, ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకురాకూడదని అన్నారు. పరీక్ష సమయం వృధా చేసుకోకుండా పరీక్షపైనే దృష్టి సారించి మంచి మార్కులు సాధించి ఉద్యోగం పొందాలన్నారు. అనంతరం మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ వినోద్ రెడ్డి, గ్రంథాలయ సెక్రటరీ బాలయ్యలు కేంద్ర గ్రంథాలయ అభివృద్ధికి సహకారం అందించాలని కోరగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రంథాలయాన్ని అభివృద్ధి చేసే విషయంలో తన వంతు సహాయం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. అదనపు కలెక్టర్, గ్రంథాలయ సంస్థ పర్సనల్ ఇన్ఛార్జ్ జె శ్రీనివాస్, లైబ్రేరియన్ నాగయ్య తదితరులు ఉన్నారు.